ప్రేమైన వాళ్ళరా, భర్త లేకపోతే నేను బ్రతకలేను, నా తండ్రి లేకపోతే నేను బ్రతకలేను, నా తల్లి లేకపోతే నేను బ్రతకలేను అని మీరు అనుకుంటున్నారేమో. మీరైనా నేనైనా మీరైనా మీ పిల్లలకైనా మీరు నేర్పాల్సింది ఏంటంటే, నేనున్నా లేకపోయినా నా దేవుడు మీకు తోడుగా ఉంటాడు. నా దేవుడు మీ మధ్యలో నివాసం చేస్తాడు. నేను లేకపోయినా నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కనుక నువ్వు బ్రతకాలి, నువ్వు సాక్షిగా బ్రతకాలి. నా ప్రభు సదాకాలం నీకు తోడుగా ఉంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యనుడు యుగ సమాప్తి వరకు నేను తోడుగా ఉంటాను, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను. మీతో ఉండడానికి, మీలో ఉండటానికి నా ఆత్మను, పరిశుద్ధాత్మను పంపిస్తున్నాను. ఆయన ఆదరణకర్త, ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. క్షణమైనా నిన్ను విడవడు. పర్వతాలు తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లిపోవచ్చు, నా కృప నిన్ను విడిచిపోదు. ప్రైజ్ ది లార్డ్. మనం ఆరాధించే దేవుడు మనతో నివాసం చేసే దేవుడు అండి. నువ్వు ఆయనకి నీ హృదయంలో చోటు ఇవ్వగలిగితే ఆయన నీ హృదయంలో నివాసం చేస్తాడు. మరి ఈరోజు దేవుని కోసం వెతుకుతున్నావా? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా.